మరోసారి రాజ్ తల పగిలింది. మొదటిగా కావ్యతో శ్రీశైలం వెళ్లినప్పుడు తలకు దెబ్బ తగిలింది. ఆ దెబ్బకు గతం మర్చిపోయాడు. యామిని ఫ్యామిలీనే తన ఫ్యామిలీ అనుకుంటూ వచ్చాడు. మరోసారి కావ్యకు అప్పుకి సాయం చేసే క్రమంలో యామిని మనిషి రాజ్ వెనుక నుంచి తల పగలగొట్టాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మనకు చూపించలేదు. అప్పుడే గతం గుర్తొచ్చేస్తుందిలే అనుకుంటే ఇప్పుడు మళ్లీ తల పగిలింది కాని గతం గుర్తురాలేదు. ఇక కావ్య అపర్ణాదేవి ఇందిరాదేవిలకు మాత్రమే తాను గర్భవతిననే నిజం చెప్పింది. రాజ్ ప్రేమను అంగీకరించడం వల్ల వచ్చే సమస్యల్ని వివరించింది. మిగిలిన వాళ్లెవ్వరికీ కావ్య రిజెక్ట్ చేసిన ఉద్దేశం తెలియక కావ్యపై కోపంగా ఉంటారు. ఆమె చేత్తో ఏమిచ్చినా తీసుకోరు. ఆ క్రమంలోనే కావ్య కాఫీ తీసుకుని సీతారామయ్య గదికి వెళుతుంది. అక్కడ పెట్టమ్మా అనేసి కోపంగానే అంటూ కావ్య వెళ్ళిపోతూ ఉంటే అమ్మా కావ్య అంటూ ఆపుతాడు. ఎందుకమ్మా నిన్న అలా చేశావు? నేను ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువగా నమ్ముతాను. కాని నిన్నటితో నా ఆలోచన తప్పని నిరూపించావు. కారణం ఏంటి అని నేనడగను. మన జీవితం గాజు బొమ్మలాంటిదమ్మా. దాన్ని కాపాడుకోలేకపోతే పగిలిపోతుంది. నిన్న నువ్వు చేసింది తప్పు అనే చెప్పగలను. ఎందుకమ్మా అలా చేశావు అంటాడు సీతారామయ్య ఆవేదనగా. దాంతో కావ్య మనస్సులో అల్లాడిపోతూ నా కడుపులోని బిడ్డ దానికి కారణమని చెప్పలేను తాతయ్య అనుకుంటూ మీరడిగిన ప్రశ్న సరైందే, కాని దానికి సరిపడా సమాధానం లేదు అనేసి వెళ్లిపోతుంది. అసలే అప్పుడెప్పుడో బ్లడ్ క్యాన్సర్ వచ్చిన మనిషి ఈయన. ఆయనకు నిజం చెబితే కాస్త సంతోషించేవాడు కదా అనిపిస్తూ ఉంటుంది చూసేవారికి. కావ్య కావ్య అంటూ అరుచుకుంటూ యామిని దుగ్గిరాల వారింటికొస్తుంది. ఎందుకొచ్చావు అంటుంది కావ్య ఆవేశంగా. ఇంట్లో అంతా హాల్లోనే ఉంటారు. కావ్య అడిగిన ప్రశ్ననే తిప్పి తిప్పి అడుగుతూ యామినిని తిట్టిపోసే పనిలో పడతారు. అయితే యామిని కోపంగా నేనేమీ కాపరం చేయడానికి రాలేదు, మా బావ రాజ్ ఎక్కడా అంటుంది కోపంగా. అంతా బిత్రపోతారు. రాజ్ ఇక్కడ ఉండడమేంటి? నిన్నే ఇంటికొచ్చేశాడు కదా అంటుంది అపర్ణాదేవి కంగారుగా. వస్తే నేనెందుకు ఇక్కడికొస్తాను? రాజ్ రాత్రి నుంచి ఇంటికి రాలేదు అంటుంది యామిని కోపంగా. ఇక మన రుద్రాణి అందుకుంటుంది. అదేంటి యామిని, రాజ్ నిన్న రాత్రే ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు కదా, ఇంటికి రాకపోవడం ఏంటి? అయిపోయింది, అంతా అయిపోయింది. అనుకున్నదంతా అయిపోయింది. నిన్న కావ్య అన్న మాటలకు చిన్నబుచ్చుకుని ఎటో వెళ్లిపోయి ఉంటాడు రాజ్ అని వాగుతూ ఉంటుంది రుద్రాణి. కావ్య అల్లాడిపోతుంది. ఇక యామిని రెచ్చిపోతుంది. మిమ్మల్ని నమ్మి రాజుని పంపిస్తే ఇలా చేస్తారా? చూడు కావ్య, నీకు 24 గంటలే టైం. ఈలోపు రాజ్ నాకు కావాలి. తనంటే నా ప్రాణం. లేకుంటే పోలీస్ స్టేషన్లో మీ అందరి మీద కంప్లైంట్ చేస్తాను అంటుంది యామిని. ఇక అపర్ణాదేవి ఊరుకోదు. పిచ్చి పిచ్చిగా వాగావంటే పళ్ళు రాలిపోతాయి. ఎవరిని ఎవరికి అప్పగించాలి? వాడు నా కొడుకు, నా బిడ్డ. వాడు గతం మర్చిపోయాడు అన్న విషయాన్ని అవకాశంగా మార్చుకుని మోసం చేసి తీసుకెళ్లింది నువ్వు. బావా అంటూ నాటకమాడింది నువ్వు. కలిసి బతికాం, కలిసి తిరిగామంటూ వాణ్ణి మాయ చేసింది నువ్వే. నిజంగా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సింది, కంప్లైంట్ ఇవ్వాల్సింది మేము. వాడు నా రక్తమని నిరూపించి నిన్ను జైల్లో కూర్చోబెట్టడానికి క్షణం కూడా పట్టదు. నిరూపించమంటావా అని సినిమా రేంజ్లో అపర్ణాదేవి రెచ్చిపోతుంది. నా బిడ్డకేదైనా జరిగిందని తెలియాలి, నువ్వు ప్రాణాలతో ఉండవు. పో, వాడికి ఏం కాకుండా ఉండాలని దేవుడికి మొక్కుకో. పో ఇక్కడ్నుంచి అని అపర్ణాదేవి అరిచేసరికి యామిని కోపంగా నేను చూస్తాను ఏం చేస్తారు, అందరి సంగతి చూస్తాను అంటూ వెళ్లిపోతుంది. అయితే రుద్రాణి మళ్లీ అందుకుంటుంది. రాజుకి ఏమైందో, ఏం చేసుకుని ఉంటాడో అని అపశకును మాటలు మాట్లాడుతూనే రాజు మీద ఎంతో ప్రేమున్నట్లు నటిస్తూ అందరి మనసుల్లోనూ భయాన్ని నింపేసి మెల్లగా జారుకుంటుంది రాహుల్తో పాటు. ఇక కావ్య ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోతుంది. ఇక అపర్ణాదేవి, ఇందిరాదేవి, కవి, అప్పులు బాధగా అయ్యో అనవసరంగా కావ్య భయపడుతుందేమో అనుకుంటారు. అయితే ధాన్యం, ప్రకాశ్, స్వరాజ్ వాళ్లు మాత్రం కావ్య రాజుతో అంత కఠినంగా మాట్లాడడం వల్లే ఇలా జరిగింది అంటారు. ఇక అప్పు అప్పుడే నేను రాజ్ బావగారి కోసం ఎంక్వైరీ చేయిస్తాను అంటుంది. ఇక కావ్య గదిలోకి వెళ్లి రాజ్ ఫోటో తీసుకుని ఎక్కడికి వెళ్లిపోయారండి, ఏమైపోయారు అని బాగా ఏడుస్తుంది. ఇంతలో అపర్ణాదేవి, ఇందిరాదేవి అక్కడికొస్తారు. ఇక కావ్య ఏడుస్తూ ఉంటే అపర్ణాదేవి, ఇందిరాదేవిలు కూడా బాధపడుతూ ఇలా జరిగిందేంటి అనేసరికి కావ్యకు ఇంకా దుఃఖం వస్తుంది. వెంటనే అత్తను హత్తుకుని చాలా ఏడుస్తుంది కావ్య. నాకు నిన్న వాడి మాటలే తేడాగా అనిపించాయి, కాస్త గమనించుకోవాల్సింది అని అపర్ణాదేవి కూడా అల్లాడిపోతూ ఉంటుంది. ఇంతలో రేవతి కావ్యకు కాల్ చేస్తుంది. కావ్య, రాజు గురించి చెప్పడానికి కాల్ చేశాను, వాడు మా ఇంట్లోనే ఉన్నాడు అంటుంది. ఇక కావ్యకు పట్టలేని ఆనందం వచ్చేస్తుంది. నిజమా మీరు చెప్పింది, ఇప్పుడే వస్తున్నా అంటూ ఆనందంగా అపర్ణాదేవి వాళ్ల ముందు ఆగుతుంది. అత్తయ్య, ఆయన క్షేమంగానే ఉన్నారట, నేనెళ్తాను,
ఆయన తన అక్కగారి దగ్గరే ఉన్నారు అంటూ రేవతి పేరు చెప్పబోయి ఆగుతుంది. ఇందిరాదేవికి కూడా కావ్య మాటలు అర్థమై, హో, నీ ఫ్రెండు రేణుక దగ్గరున్నాడా, వెళ్ళు వెళ్ళు అంటూ అపర్ణాదేవికి రేవతి దగ్గర ఉన్నాడన్న సంగతి తెలియకుండా కవర్ చేస్తారు కావ్య, ఇందిరాదేవిలు. నేను వెంట వెళతాను, మీరు కంగారు పడద్దు, రేణుక నా ఫ్రెండు, తనని ఆయన అక్క అంటారు, ఆవిడ దగ్గరే ఆయన ఉన్నారట అని చెప్పి మెట్లు దిగి పరుగులు తీస్తుంది కావ్య. ఇక కావ్య కళ్ళు తుడుచుకుంటూ హాల్లోంచి పరుగు తీస్తుంది రాజు కోసం. అయితే హాల్లోనే ధాన్యం, ప్రకాశం, రుద్రాణి, రాహుల్, స్వప్న, సుభాష్ అంతా ఉంటారు. కావ్య ఏంటి అలా ఏడుస్తూ పరుగులు తీస్తోంది అనుకుంటారు ధాన్యం, ప్రకాశం వాళ్లు. అయితే రుద్రాణి కావ్య అలా పరుగులు పెడుతుంది అంటే రాజుకేదో అయ్యిందనే సమాచారం వచ్చి ఉంటుంది అనుకుని మనసులో ఫిక్స్ అయిపోయి, కారణం ఏముంటుంది, రాజుకేదైనా అయ్యుంటుంది అంటూ అందరి ముందు అంటుంది. అప్పుడే పైనుంచి వచ్చిన ఇందిరాదేవి నోర్మొయ్ అని అరుస్తుంది. ఇందిరాదేవి పక్కనే అపర్ణాదేవి కూడా ఉంటుంది. రుద్రాణి దగ్గరకు ఇందిరాదేవి ఆవేశంగా వచ్చి అపశకునం పక్షి అని తిడుతుంది. అక్కడితో ఎపిసోడ్ అయిపోయింది. రాజు దొరికాడని ఫోన్ వచ్చి కావ్య వెళ్ళింది అనే సమాచారం రుద్రాణి ముందే ఇందిరాదేవి బయటపెడితే యామినికి ఫోన్లో ఆ సమాచారం రుద్రాణి అందిస్తుంది కాబోలు రేపటి ఎపిసోడ్లో. ఇక కమింగ్ అప్ లో కావ్య రేవతి ఇంటికి పరుగు తీస్తుంది. రాజ్ తలకు దెబ్బ తగిలి కట్టుకట్టి ఉండడంతో ఎమోషనల్ గా ఆవేశంగా కావ్య రాజు దగ్గరకు వెళ్లి తెగ తిట్టేస్తుంది. సరిపోయిందా, ఇంకా పెద్ద యాక్సిడెంట్ చేసుకోవాల్సింది, ఇంకో 4 కట్లు కట్టేవారు కదా, మీరు రాత్రి నుంచి ఇంటికి రాలేదని యామిని చెప్పేసరికి నా గుండె ఆగినంత పనయింది, మీరు ఏమయ్యారో ఎక్కడున్నారో తెలియక ఎంత కంగారు పడ్డానో తెలుసా అంటూ కావ్య మాట్లాడుతూనే ఉంటుంది. రాజ్ వింటూనే ఉంటాడు కావ్య వైపు చూస్తూ. పక్కనే రేవతి కూడా ఉంటుంది. కావ్య తన మీద చూపించే ప్రేమకు రాజ్ మురిసిపోతూ, మీ మనసులో నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని నిన్న ఎందుకలా మాట్లాడారు, అసలు ఇష్టమే లేనట్లు ఎందుకలా ప్రవర్తించారు అంటూ సూటిగా అడుగుతాడు. దాంతో కావ్య తేరుకుంటుంది. ఇష్టం లేదని కావ్య ఇప్పుడు చెప్పినా రాజ్ నమ్మడు కాబోలు. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం.